హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. త్రూ డిజిటల్ మార్కెటింగ్ చాలా మంది స్టూడెంట్స్ దాన్ని ఎన్రోల్ చేసుకొని వాళ్ళ జాబ్ గ్యారంటీ తోటి మీ దగ్గర వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ మనం ఫీడ్బ్యాక్ కూడా చూసాం. జాబ్స్ తెచ్చుకున్నారు, రైట్ ప్లాట్ఫామ్లో దిగామని చెప్పేసి హ్యాపీగా షేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఎక్కువ మంది అడుగుతున్నటువంటిది ఇంకా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయా అండ్ ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, దాంతోపాటు జాబ్ గ్యారంటీకి ఎక్కువ మంది అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎలా యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కంప్లీట్ సబ్జెక్ట్ అయితే మనం టీచ్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళు ఓన్గా ఆన్లైన్లో నేర్చుకోవాలన్నా కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. లేదు మనకి ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఫిజికల్గా నేర్చుకోవాలి విత్ జాబ్ కావాలి అనుకుంటే కూడా ఇక్కడ మన దగ్గర జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ కూడా ఉంది. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా మనం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా స్టూడెంట్స్ అయితే ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు, అలాగే బిజినెస్ పీపుల్ ఏ విధంగా వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవచ్చు అనేటువంటి విషయం మీద లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎట్లా ఉంటుందంటే సార్ ఓన్లీ వన్ టైం ఉంటుంది. సో ఇయర్ మొత్తంలో ఒకేసారి లైవ్ ఉంటుంది. సో ఇది మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయరే తప్ప మళ్ళీ ఈ మధ్యలో లైవ్ క్లాస్ అనేది ఉండదు. సో అది నెక్స్ట్ మంత్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ మీద లైవ్ క్లాసెస్ జరగబోతూ ఉన్నాయి. ఎస్ సార్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు సార్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆ 30 days లైవ్ క్లాసెస్ అటెండ్ అవుతూ నేర్చుకోవచ్చు. 100% వీళ్ళకి ఏంటి అంటే దాని ద్వారా మనీ ఏం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఓన్గా వర్క్ చేసుకోవాలన్నా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. త్రూ డిజిటల్ మార్కెటింగ్ పర్టికులర్గా ఇప్పుడు ఏఐ వచ్చింది. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అంటే దాని త్రూ ఎవరైనా మనీ ఏం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి లైవ్ క్లాస్ 1 day ఉంటుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోవాలి. కమింగ్ టు సబ్జెక్ట్ అంటే త్రూ ఏఏ మనం మాట్లాడుకుంటున్నాము. సో లాస్ట్ టైం చాట్ జీపీటీ గురించి మాట్లాడుకున్నాము. అందులో భాగంగానే అడుగుతున్నాను. సో ఏఐ యూజ్ చేసి ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంట సార్? ఇప్పుడు ఏఐ ఉపయోగించి మనీ ఎర్న్ చేసే దానిలో మీకు నాకు అందరికీ తెలిసిన రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్ సార్. మీరు కూడా ఈ మధ్యలో ఒక మొబైల్ యాప్ వచ్చింది. అందరూ కూడా దానిలో ఫొటోస్ అప్లోడ్ చేసి అవతార్ లాగా మార్చి మీకు కూడా చూసే ఉంటారు. అవునవును, చూసాను. ఇవన్నీ జస్ట్ మనం ఒక 10 ఫొటోస్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అదే అవతార్స్ క్రియేట్ చేసేటువంటి యాప్ ఏదైతే ఉందో lensa.ai, ఈ యాప్ క్రియేషన్ చేసింది ఏదైతే ఉంటుందో అది ఒక జస్ట్ ఏపీఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి ఒక ఏపీఐ ఉపయోగించుకుని తయారు చేసినటువంటి యాప్స్. దాని రెవెన్యూ చూసుకుంటే మీకు లాస్ట్ ఇయర్ మొత్తంలో అది జనరేట్ చేసిన రెవెన్యూ $16 million. అందులో డిసెంబర్ ఒక్క మంత్లోనే దాదాపు $10 million రెవెన్యూ వచ్చింది. ఏంటంటే ఆ టైంలో అందరికీ కూడా బాగా వైరల్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దానిలో ఫొటోస్ అప్లోడ్ చేయటం, అవి స్టేటస్లో పెట్టడం వల్ల బాగా వైరల్ అయిపోయి ఆ ఒక్క మంత్లో దానికి వచ్చిన రెవెన్యూనే $10 million. ఆ యాప్ మీరు కూడా తయారు చేయొచ్చు, నేను కూడా తయారు చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు బేసిక్గా ఒక కంపెనీ బిల్డ్ చేయాలి అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ వేరు. ఈ రోజు చేయగలిగేటువంటి పద్ధతి కానివ్వండి, ఈ రోజు ఉన్న ఎగ్జాంపుల్స్ కానివ్వండి చాలా బెటర్. మనకి గతంలో కూడా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఇంకోటి ఐడియా ఉండే ఉంటుంది, కోకోకోలా అది ఫ్రిడ్జ్. అది ఫ్రిడ్జ్కి కోకోకోలాకి ఉన్న రిలేషన్. ఇవాళ అంటే ఏఐ వచ్చింది కాబట్టి చాలా మంది దాని మీద చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీరు తీసుకొచ్చి చెప్పింది. ఇప్పుడు ఫ్రిడ్జ్ కనిపెట్టిన వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ని అంత బాగా వాడుకోలేదు, కానీ ఏవైతే డ్రింక్ కంపెనీస్ ఉంటాయో ఫ్రిడ్జ్ని బాగా వాడుకున్నాయి. నిజం సార్. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ ఇన్వెంట్ చేసిన పర్సన్ కూడా అంత మనీ ఎర్న్ చేసి ఉన్నాడు. కోకోకోలా ఎర్న్ చేసినటువంటి ఆ ఫ్రిడ్జ్ అనే వస్తువును ఉపయోగించుకొని, అది లేకపోతే ఇంకా అది లేనట్టే. అది ఉపయోగించుకుని ఇది జనరేట్ చేసిన ఇది. అలాగే ఇప్పుడు మీరు కూడా ఆలోచిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానిలో ఇప్పుడు ఏదో ఒక చాట్ జీపీటీ అనే టూల్ వచ్చింది, ఇంకో టూల్ వచ్చింది. ఏదో 1-2 రోజులు చూడండి, టెస్ట్ చేయండి, దానిలో అవతార్స్ చేసుకోండి, జస్ట్ మీ దాంతో ఆడుకోండి. కానీ మీ ఆలోచన విధానం అక్కడ అయిపోకుండా దాంతో మీరు ఏమి బిల్డ్ చేయొచ్చు అనేది ఆలోచించడం స్టార్ట్ చేయండి. కొత్త జనరేషన్ అంటే ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం ఉంది సార్. మీకు ఇంకా దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించబోతూ ఉన్నాను. యాక్చువల్గా కొన్ని సైట్స్ ఉన్నాయి. నిజంగా కనుక సీరియస్గా చేయాలి అనుకుంటే కూడా మనం ఏం సరదాగా కూడా చెప్పట్లేదండి, విత్ ప్రూఫ్ చెప్తున్నాను. ఇదిగోండి, huggingface.co అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది సార్. ఆ వెబ్సైట్లో ఈ ఏఐకి సంబంధించినటువంటి బెస్ట్ కమ్యూనిటీ అనేది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. దీనిలో ఏమవుతుంది అంటే ఏఐకి సంబంధించినటువంటి ఏఐ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఏ యాప్ బాగుంది, ఏ యాప్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ యాప్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది,
ఏ కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్ ఉపయోగించి మీరు ఏం డెవలప్ చేయొచ్చో కూడా ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి మీకు ఒకసారి నేను లాగిన్ అయ్యి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ హగ్గింగ్ ఫేసెస్లోకి వెళ్తే ఇక్కడ స్పేసెస్ అని ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు మోస్ట్ రీసెంట్లీ అప్డేటెడా, మోస్ట్ లైక్సా, ఎక్కువ మంది లైక్ చేసినటువంటి ఏ టూల్ ఏంటి. ఇదిగోండి ప్రజెంట్ ఉన్న వాటిలో బాగా పాపులర్ అయితే స్టేబుల్ డిఫ్యూజన్ అని చెప్పి ఇది ఉన్నట్లో టాప్ సార్. ఇదిగోండి ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, దాని డెమో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఆ టూల్ ఎలా పనిచేసిద్ది కూడా మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి దాని ద్వారా ఏమేమి జనరేట్ చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి ఫైల్స్, ఆ ఏపీఐ కూడా ఇక్కడే దొరికింది. సో జస్ట్ ఈ ఏపీఐకి తీసుకుని వెళ్ళి ఇంటిగ్రేట్ చేస్తే ఆటోమేటిక్గా మనం యాప్లో అయితే యాప్లో, సైట్లో అయితే సైట్లో ఇది జనరేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మీకు ఇది తెలుసు, ఈ సైట్ ద్వారా మీకు ఏపీఐస్ దొరుకుతాయి అనేది తెలిస్తే చాలు, ఆ సైట్ కోడ్ కావాలంటే కూడా మళ్ళీ ChatGPTలో జనరేట్ చేసుకోవచ్చు. సైట్ కోడ్ కావాలంటే కూడా మీరు ChatGPTలో జనరేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నో కోడ్ వెబ్ యాప్ బిల్డర్స్ ఉన్నాయి, నో కోడ్ వెబ్సైట్ బిల్డర్ ఉన్నాయి, నో కోడ్ మొబైల్ యాప్ బిల్డర్స్ ఉన్నాయి. అవి ఉపయోగించుకుని ఎక్కడైతే మనం ఈ ఏపీఐ ఇంటిగ్రేట్ చేయాలో ఈ ఏపీఐ ఇంటిగ్రేట్ చేసుకుంటే ఒక సొంత యాప్ని డెవలప్ చేసుకోవచ్చు. ఆ యాప్ హెల్ప్తో మీరు లోకల్లో ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ అయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది, అడ్వాన్స్డ్. ఎంత అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక పేపర్ సబ్మిట్ చేశారు. ఏంటి అంటే వైఫై హెల్ప్తో ఈ రూమ్లో ఎవరెవరు ఉన్నారో కూడా గోడ అవతల నుంచి కూడా వాళ్ళు చూడగలరు. అంటే మీరు ఎక్కడ ఉన్నారో, కూర్చుని ఉన్నారా, ఎలా ఉన్నారో అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఫై ఆల్రెడీ మనకి మొత్తం ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ ర్యాపిడ్ చేంజెస్ ఉంటాయో దాన్ని బట్టి గోడ లోపల ఉన్న పర్సన్స్ని కూడా మనం చూడొచ్చు అన్న ఒక రీసెర్చ్ పేపర్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. సో మనం ఏం చేయాలి అంటే ఇట్లా కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఏంటి, దాన్ని మనం లోకల్లో ఏ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అని కనుక తెలుసుకుని కనెక్ట్ చేయగలిగితే చాలు సార్, అంతే. మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, దాని నుంచి మనం ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనేది మాత్రం తెలుసుకోండి. ఇప్పుడు సింపుల్గా ఇందాక మీకు లెన్స్ యాప్ ఏం చేసింది అంటే ఎవరినైనా సరే వాళ్ళ ఫోటో వాళ్ళది అద్భుతంగా ఒక పెయింటింగ్ లాగా వస్తే ఎవరికైనా చాలా మంచిగా అనిపించింది. అలాంటిది ఒక 50 అవతారాలు ఇచ్చి 200 రూపాయలు ఇవ్వమంటే ఎవరు ఆగుతారు? సో ఆల్మోస్ట్ దారుణంగా, ఎంత దారుణంగా పే చేశారంటే ఇంకా ఆల్టర్నేటివ్ కూడా దరిదాపులు ఇంకేం లేవు. ఎందుకంటే ఎవరు కూడా అంతలా ఆలోచించట్లేదు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఎవరైతే ముందు స్టెప్ తీసుకుంటారో వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో ఇదైపోతారు. ఇంకా తర్వాత ఎవరు వచ్చినా కూడా వస్తారు. ఇప్పుడు మనకి స్విగ్గీ, జొమాటో తీసుకున్నా కూడా ముందు ఏదో ఒకటి వస్తుంది, ఆ తర్వాత మిగతా వస్తూ ఉంటాయి. సో అట్లా వీళ్ళు ఆలోచించే విధానం కనుక ఇలా చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ బిలియనీర్స్ వస్తారండి. ఏదో మనీ ఏం చేయడం అంటే ఏదో మనకి నెలకు 10,000 సంపాదిస్తే చాలు, 50,000 సంపాదిస్తేనే కాదు. ఖచ్చితంగా ఈ వేలో కనుక మీరు ఆలోచించి ఇలాంటి టెక్నాలజీ కనుక మీరు వాడుకోగలిగితే 100% వాళ్ళు వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. ఎందుకంటే చాలా మందికి ఏఐ త్రూ కూడా మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ తప్ప ప్రస్తుతానికి అంటే తెలుగులో కనుక చూస్తుంటే మన దగ్గర తప్ప ఎక్కడ వీడియోస్ కూడా లేవు అనుకుంటాను. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్.